చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి విషయంలో మనం పాజిటివ్గానే ఉండాలి. ఎందుకంటే సర్వనాశనం అయ్యేటటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం విషయంలో అది చాలా దుర్మార్గమైన విషయాన్ని ఖండించి అతను రావటం వల్లనే కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిందనేది నా ఒపీనియన్ అండి. దానివల్ల ఏంటంటే రాబోయే కాలంలో కూడా పవన్ కళ్యాణ్ మంచి భవిష్యత్తు ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇద్దరు కలిసి పనిచేస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందండి. రాజకీయాలకు అతీతంగా ఇద్దరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే మంచిగా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతవరకు డెవలప్మెంట్ చేశారు? అతను శాఖ వరకు మాత్రం బాగానే ఉందండి. పంచాయతీరాజ్ విషయంలో రోడ్లు కానీ వీటన్నీ కూడా బాగానే చేస్తున్నారు. సార్ ఇంకా అంటే పరిణితి చెందాలి కాబట్టి, రాజకీయంగా పరిణితి చెందాలి కాబట్టి భవిష్యత్తులో ఇంకా బాగానే చేస్తారనేది నా అభిప్రాయం. విమర్శలు కూడా వస్తున్నాయి సార్. ఏమన్నారంటే విజయ్ గారు సింగిల్గా అక్కడ పోటీ చేసి సీఎం అయ్యేటట్టుగా ఇక్కడ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఏమన్నారంటే డబ్బుంటే సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వాలనేసి ట్రోల్స్ చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అదేమి లేదండి. అది ఏంటంటే ఒకేసారి పార్టీ విస్తరించాలంటే చాలా కష్టం. ఎప్పటి నుంచో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని జగన్ గారు ఏంటంటే వాళ్ళ నాన్నగారి ద్వారా తీసుకొని వచ్చి ఆ విధంగా వచ్చాడు. కానీ ఆయన సింగిల్గా పోటీ చేస్తే అతనికి కూడా అదే పరిస్థితి ఉండేది. ఇండివిజువల్గా వచ్చి పోటీ చేస్తే ఇప్పుడు షర్మిల గారు ఉన్నారు, ఆ కాంగ్రెస్ పార్టీని మొత్తం తన అధీనంలో తీసుకున్నారు కాబట్టి రాజకీయంగా అతను రాగలిగాడు. కానీ మీరు షర్మిల గారు ఉన్నారు కదా, రావాలి కదా, గెలవగలిగారా? లేదు. సో విజయమ్మ గారే గెలవలేకపోయారు. అంటే పార్టీ మొత్తం అప్పుడు అలా వెళ్ళిపోయింది అన్నట్టు. మీ అభిప్రాయం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి ఆయనకి సొంతంగా కావాలని అధికారం కోసం వచ్చారా, లేకపోతే ప్రజలకు సేవ చేయడం కోసం? నాకు తెలిసి అధికారం కోసం అయితే కాదండి. అధికారం కోసం వచ్చినట్టయితే డిమాండ్స్ ఎక్కువగా పెట్టేవాళ్ళే. నాకు తెలిసి అధికారం కోసం అయితే కాదు, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాకపోతే వీళ్ళిద్దరూ కలిసి ముందు చేస్తేనే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే విడిగా చేస్తే ఈ అరాచక శక్తులు కొన్ని ఉన్నాయి, వాటి వల్ల ప్రమాదం ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఓకే సార్, ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే? పవన్ కళ్యాణ్ గారు మంచి మనిషి అండి. వ్యక్తిగత విషయాలు మనం తీసుకోకూడదు. థ్యాంక్ యూ.